రైట్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం మనం వ్యూ పాయింట్లో. అటు ఇరాన్ అమెరికా యుద్ధం, సో దీనికి సంబంధించి ప్రపంచం మొత్తం కూడా ఊహించినదే. మరి అమెరికా బెదిరింపులు, ఆ తర్వాత మోహరింపులు ఒక్క రోజులో జరిగిన విషయం అయితే కాదు, నెలలుగా ప్రిపేర్ అవుతూ వచ్చింది. ఇదంతా గమనిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకోలేదు. భారత్ అంటేనే చమురు, గ్యాస్ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. మరి యుద్ధం మొదలైతే మన పరిస్థితి ఏంటని మోడీ ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేదు? అసలు యుద్ధం జరగదు అనుకున్నారా? గ్యాస్ నిల్వల్ని ముందుగానే ఎందుకు పెంచుకోలేదు అనేది ఇప్పుడు తేలాల్సిన అంశం. సో చాలా వరకు కూడా ఇప్పుడు ముందుగా ఊహించినట్టుగానే అటు అమెరికా ఇరాన్ వార్ భారత్పై అయితే తీవ్రంగా పడుతున్న యుద్ధం ఎఫెక్ట్ అయితే చమురు, దీనికి సంబంధించిన డీటెయిల్స్కి సంబంధించి విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్ డాక్టర్ కె నాగేశ్వర్ గారు ఉన్నారు. సార్, అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రపంచం మొత్తం కూడా గ్యాస్ సంక్షోభం అని చెబుతున్నారు, దేశంలో కూడా గ్యాస్ సంక్షోభం అని చెబుతున్నారు. అటు పెట్రోల్ బంకుల వద్ద కూడా అటు పెట్రోల్కి సంబంధించి, గ్యాస్కి సంబంధించి ముందుగానే బుకింగ్స్ చేసుకుంటున్న సందర్భాలు నెలకొంటున్నాయి. నిజంగానే గ్యాస్ లేదంటే పెట్రోల్ సంక్షోభం ఉందా సార్? అంటే ఇప్పటివరకైతే ఇంకా పెట్రోల్ సంక్షోభం రాలేదు. ఎందుకంటే మనకు ఆయిల్ సప్లైస్ డైవర్సిఫై ఉన్నాయి. రష్యన్ ఆయిల్ సప్లైస్ను ఆల్రెడీ రెజ్యూమ్ చేసుకోవటానికి అమెరికా కూడా 30 days రిప్రీవ్ మినహాయింపు ఇచ్చారు. దానికి తోడు మన దగ్గర ఒక 74 daysకు, కొంతమంది 50 days అంటున్నారు, కొంతమంది 70 days అంటున్నారు, 74 days అంటున్నారు. స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వారం స్టార్ట్ అయ్యి 15 రోజులు అయింది కనుక ఇంకా ఖచ్చితంగా ఇంకా నెల రోజులకు పైగా మీకు ఒక్క చుక్క ఆయిల్ లేకపోయినా 2 నెలల వరకు మనం సర్వైవ్ కావచ్చు. అందువల్ల ఆయిల్ క్రైసిస్ అంత సివియర్గా రాకపోవచ్చు కూడా. మీకైతే అన్లెస్ బ్లాక్ మార్కెటింగ్ జరిగి, హోర్డింగ్ జరిగి, స్పెక్యులేట్ జరిగితే తప్ప. కానీ గ్యాస్ క్రైసిస్ అయితే క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే మన గ్యాస్ సోర్సెస్ ఆ స్థాయిలో డైవర్సిఫై కాలేదు ఒకటి. రెండవది ఏంటంటే ఈ గ్యాస్ నిల్వలు లేవు, చాలా నెగ్లిజిబుల్ మన దగ్గర. సో అందువల్ల గ్యాస్ క్రైసిస్ అనేది స్పష్టంగా కనబడుతుంది. అందుకే ప్రభుత్వము ఆ పాలసీ తీసుకొచ్చి 100% డొమెస్టిక్ కన్జ్యూమర్కు 100% అని పెట్టి, మీకు నాన్ డొమెస్టిక్ వారికి కొంత కట్స్ విధించారు 80% అని కూడా. సో అక్కడ ఏమొచ్చే వరకు ఎప్పుడైతే 100 సిలిండర్లు అవసరం ఉంటే 80 సిలిండర్లే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయంటే ప్యానిక్ బయింగ్ మొదలవుతుంది. సో అందువల్ల కమర్షియల్ ఎల్పిజిలో ప్యానిక్ బయింగ్ మొదలైంది. సో మీకు బ్లాక్ మార్కెటింగ్ మొదలైంది. దాని ఇంపాక్ట్ కాస్త డొమెస్టిక్ సప్లైపై కూడా పడింది. ప్రజలు ఎక్కడో చోట అనుమానాలు. సో అక్కడ ఈ హోటల్ రెస్టారెంట్లు మూసేస్తున్నారట, హోటల్స్ మూసేస్తున్నారట అనేది ఒక చర్చ. ఎందుకంటే మన మీడియా, సోషల్ మీడియా, హైపర్ ఏజ్లో ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కటి ప్రజలకు తెలుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఒకప్పట్లాగా సమాచారం లేకపోవడం లేదు. ఇప్పుడు సమాచార విస్ఫోటనం ఉంది. అవసరం లేని అబద్ధాల సమాచారం కూడా ఉంది. లేనిపోయి ఊహించి సోషల్ మీడియాలో, వాట్సాప్ యూనివర్సిటీలో సర్క్యులేట్ కూడా అవుతూ ఉంటాయి. సో అందుకే మీమ్స్ కూడా వస్తున్నాయి. గల్ఫ్ దేశాల ప్రజలు ఎలా ఉన్నారు మీరు అక్కడ అంటే, మాకు ఇరాన్ వేసే మిసైల్స్ వల్ల పెద్ద భయమే అనిపిస్తలేదు, కానీ ఇండియా నుంచి వచ్చే వీడియోల వల్ల ఎక్కువ భయం వేస్తుంది అని గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు అంటున్నారట. సో అలాంటి మీవులు కూడా వచ్చాయి. సో అందువల్ల ఆ ప్యానిక్ బయింగ్ అనేది కొంత మొదలైనట్టుగా ఉంది. బట్ ఏదైనా ప్రభుత్వం కనుక ముందస్తుగా ప్లాన్ చేసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే స్టార్టింగ్లోనే అసలు వార్ వస్తుందని అందరికీ తెలుసు. అంటే వస్తుందా రాదా ఎవరము ఖచ్చితంగా చెప్పలేకపోయినా, ట్రంప్ ఇది హైలీ అన్ప్రెడిక్టబుల్ కనుక వెనుజులా ఆపరేషన్ తర్వాత మరింత స్పష్టమైంది. తర్వాత ఇరాను దాని మిత్ర బృందం యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు, ప్రతిఘటన కూటమి. అంటే గాజాలో హమాస్, హిజ్బుల్లా లెబనాన్లో, మీకు షియా మిలిషియా ఇరాక్లో, అలాగే హూతీస్ యమన్లో. ఇందులో హిజ్బుల్లా అండ్ హమాస్ భారీగా దెబ్బతిన్నాయి. అంటే ఇరాన్ ఈ చరిత్రలో, ఇటీవల చరిత్రలో వీకెస్ట్ పాయింట్లు ఇరాన్ ఉంది. అది రెండవ కారణం. మూడవది నెతన్యాహు సంగతి అందరికీ తెలుసు. ఇది ఫార్ రైట్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాడు ఆయన. ఈరోజు వార్ లేకపోతే పదైపోతుంది, జైల్లో ఉంటాడు. వార్ వల్ల బతికిపోయాడు. అందువల్ల నెతన్యాహు సర్వైవల్ కావాలంటే వార్ చేయాల్సిందే. అందుకే మీరు గమనించండి, ఎప్పుడైనా అమెరికాకు ఇరాన్కు చర్చలు జరుగుతున్న సమయంలోనే లాస్ట్ జూన్లో అటాక్ చేశాడు. ఇప్పుడు కూడా చర్చలు జరుగుతున్న సమయంలో అటాక్ మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇంట్రెస్ట్ అమెరికాకు ఇరాన్కు ఒప్పందం కుదరకూడదు అని.
సో అందువల్ల నెతన్యాహు దూకుడు కూడా తెలిసిన తర్వాత వార్ ఇస్ ఇమ్మినెంట్ రావచ్చు అనేది. వస్తుందా రాదా ఎవరు తెలియదు. ఇలాంటి ఉపద్రవాలకు రావడం రాకపోవడంతో సంబంధం లేదు. మనమైతే ప్రిపేర్ అయి ఉండాలి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మన దగ్గర ఫాల్స్ సెన్స్ ఆఫ్ నేషనల్ ప్రైడ్. మాకేమైతే అసలు ఇండియా అట్లా కాదని మనం కోవిడ్ టైంలో చూసాం ఇదే ధోరణి. అసలు కోవిడ్ మమ్మల్ని ఏం చేస్తుంది, అసలు భారతదేశాన్ని ఏం చేస్తుంది, అసలు మన దేశానికి జెనెటిక్గానే డిఫరెంట్ మనం ఎన్ని అనాలు అన్నారు. ఎక్కడకన్నారు కోవిడ్ వచ్చి ప్రాణాంతకంగా మారేంత వరకు ఇలాంటి కహానీలే చెప్పుకుంటూ బతికారు. లేదు మేము ప్లేట్లు కొడితే వెళ్ళిపోతుంది, గ్లాసులు కొడితే వెళ్ళిపోతుంది, స్పూన్లు కొడితే వెళ్ళిపోతుంది, చప్పట్లు కొడితే వెళ్ళిపోతుంది, ఇలాంటి దాకా వచ్చారు. మా దగ్గర ఎండ ఎక్కువ అందుకొరకు కోవిడ్ రాదు, లేదు మా దగ్గర ఆల్రెడీ రకరకాల కాలుష్యాలు ఉన్నాయి కనుక రకరకాల క్రిమికీటకాలతో మనం సహజీవనం చేస్తున్నాం కనుక మా దగ్గర ఏం కాదు, మా దగ్గర ఇమ్యూనిటీ ఎక్కువ, ఎన్ని చెప్పాను మీకు గుర్తొస్తే కోవిడ్ ఏమీ చేయదు ఇండియాలో అని చెప్పి కాహనలు చేశారు. లేదయ్యా ఇది ఒక ప్రాణాంతక వైరస్, దగ్గర జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు యాంటీ ఇండియన్, భారతదేశం పట్ల మీరు గర్వపడరు, భారత్ గొప్పతనాన్ని మీరు సహించలేరు, విశ్వగురు అవుతుంటే మీకో దరిద్రం అని తిట్టారు. ఏం జరిగింది ఆఖరికి? మీకు ఫస్ట్ మొదటి వేవ్లో ఇదే జరిగింది. సెకండ్ వేవ్ వచ్చింది, మామూలు ఇంపాక్ట్ రాలేదు. అందరికీ ప్రతి కుటుంబంలో ఎవరెవరు తెలిసిన వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు వార్ విషయంలో కూడా ఇదే, అంటే హైపర్ నేషనలిజం అంటారు. అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హైపర్ నేషనలిజం విపరీతంగా పెరిగింది. ఈ ఫాల్స్ సెన్స్ ఆఫ్ నేషనల్ ప్రైడ్. ఆపరేషన్ సింధూర్ అప్పుడు అలాగే చూసాం, అయిపోయింది ఇక పీఓకేని క్యాప్చర్ చేసుకుంటాం, అఖండ భారత్ మనదే, ఇక పాకిస్తాన్లో ఎవడు మిగలడు, అసీం మనీర్ దేశం విడిచి పారిపోయాడు, సబాజ్ షరీఫ్ బంకర్లో దాక్కున్నాడు, న్యూక్లియర్ పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ పైన కూడా అటాక్ జరిగింది, మోడీ హైతో ముమ్కిన్ హై అన్నారు. సడన్గా ట్రంప్ రంగంలో దిగాడు, మోడీ యుద్ధం ఆపేశారు. అందువల్ల ఆపరేషన్ సింధూర్ అప్పుడు చూసాం. సో ఇది ప్రతిసారి చూసే వ్యవహారమే. అంటే ఫాల్స్ సెన్స్ ఆఫ్ నేషనల్ ప్రైడ్ వల్ల ఏమవుతుందంటే సెన్స్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్లో ఉండం. మీకు చాలా ధైర్యం ఉందనుకోండి, మా ఇంటి మీదకి ఎవడొస్తారంటే మనం ఏం చేస్తాం, తలుపులు కూడా తెలుసుకొని పండుకుంటాం. సో మనకు మా దగ్గర దొంగలు ఎవరు వస్తారు, మా దగ్గర ఏమున్నదని దోసుకుంటారు, అసలు ఏరియాలో దొంగలే లేరు, వణికిపోతారు దొంగలు ఇక్కడికి రావాలంటే అన్నాం అనుకోండి. అంటే మన ప్రిపరేషన్ సరిగా ఉండదు. సో నాకేమవుతుంది, నేను అద్భుతంగా డ్రైవింగ్ చేస్తాను హైయెస్ట్ స్పీడ్లో పోతే ఏమవుతుంది? సో అదే జరిగింది. ఫాల్స్ సెన్స్ ఆఫ్ నేషనల్ ప్రైడ్ వల్ల ప్రిపేర్డ్నెస్లో ఎక్కడో కన్నా లోపం కొట్టినట్టుగా కనబడుతుంది. లేకపోతే కనీసం ఒక డిప్లొమసీలోనైనా జాగ్రత్త పడాలి కదా. ఈ టైంలో వార్ వచ్చే ముందు 24 గంటల ముందు ఎందుకు వెళ్ళాలి ఇజ్రాయెల్కు ప్రైమ్ మినిస్టర్? నరేంద్ర మోడీని అభిమానించే డిప్లొమాట్స్, ఫారిన్ పాలసీ ఎక్స్పోర్ట్స్ కూడా ఇది ఒక బ్లండర్ అని చెప్తున్నారు. సో ఎందుకు పోయారు ఇప్పుడు అర్థం కూడా కాదు. సేమ్ మీరు అమెరికా డీల్ విషయంలో ఇలాగే చేశాం. సుప్రీంకోర్టు కట్టివేసే అవకాశం ఉందని తెలిసిన తర్వాత కూడా ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిలు విచారణ సందర్భంగానే అనుమానాలు రైజ్ చేశారు. ట్రంప్ టారిఫ్లు పైన అనుమానాలు వ్యక్తం చేశారు. సో ఒక 15-20 డేస్ ఆగి ఉంటే ఇలా ట్రంప్ టారిఫ్లను సుప్రీంకోర్టే కొట్టేసింది. సో కొట్టేసిన తర్వాత ట్రంప్ మళ్ళీ 15% విధించాడు. మనం 18% ఒప్పుకొని వచ్చాము. అది కూడా మన వాటి మీద 18, మనం 0 అమెరికా వాటిపైన. సో అమెరికన్తో ట్రేడ్ డీల్ విషయంలో కూడా ఇదే తొందరపాటు మనకు కనిపించింది. అందువల్ల ప్రభుత్వం అన్ప్రిపేర్డ్గా ఉండటానికి కారణం అది. అన్నీ తెలిసి కూడా అన్ప్రిపేర్డ్ అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఓకే సార్, నెక్స్ట్ టాపిక్.